గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఎవరీవన్. సో ఎలా ఉన్నారు అందరూ? ఇంటి దగ్గర బాగానే ఉన్నారా? సో కరోనా మనకి బయట చాలా దారుణంగా ఉంది నాన్న. సో ఎవరు కూడా బయటికి రావద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్ళొద్దు. అండ్ సరే మన టాపిక్లో వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటి దగ్గర ఇప్పటి వరకు సో కాలేజు జరగకుండా ఉంది, అది మీకు తెలుసు. మీరు ఇంటి దగ్గరే వర్క్ చేయడం జరుగుతుంది. ఇంటి దగ్గరే వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు చేసిన వర్క్కి మేము అటెండెన్స్ వేస్తున్నాం. సో కనుక మళ్ళీ మనం అలాగే కంటిన్యూ చేద్దాం. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇవాళ మీకు ఇప్పటివరకు థియరీ బిట్స్ పెట్టాం, ప్రాక్టికల్ నోట్స్ ఇచ్చాను, అండ్ నెక్స్ట్ వర్క్షాప్ బిట్స్ కూడా ఇచ్చాం. సో వర్క్షాప్ బిట్స్ అనేది చాలామంది కంప్లీట్ చేయలేదు, కొంతమంది మాత్రమే చేసి నాకు రిటర్న్ పెట్టారు. నేను వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. గ్రూప్స్లో కూడా డైలీ ఒక 40 మెంబర్స్ కంటే ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు. కొంతమంది మ్యానిపులేట్ కూడా చేస్తున్నారు. ఒకరు చేసినవి ఒకరు కాపీ పేస్ట్ చేసి మళ్ళీ వాటిని సపరేట్గా పీడిఎఫ్లు చేసి పెట్టడం జరుగుతుంది. అలాంటివి ఏం చేయొద్దు. మేము మ్యాక్సిమం అందరికీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాతే మేము అటెండెన్స్ వేయడం జరుగుతుంది. మీరు రాసి చేస్తే చేయండి. ఇంట్రెస్ట్ మీకు అటెండెన్స్ కావాలనుకుంటే, లేదంటే లేదు. మీకు అటెండెన్స్ కావాలంటే మీరు ఓన్గా రాసి మాకు పెట్టండి. లేదు మాకు అటెండెన్స్ వద్దనుకుంటే మానేసి కూర్చోండి. అంతేగాని ఎవరో చేసిన దాన్ని మీరు చేసి చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది చాలా సిగ్గుతనం, అది సిగ్గులేని పని చేస్తున్నారు మీరు. అది చెయ్యొద్దు. సో అందరికీ కాదు, కొంతమంది అలా ఉన్నారు, అందరిని అనట్లేదు నేను. కొంతమంది మాత్రం అలా చేస్తున్నారు. సో అలా వద్దు నన్ను. మీరుగా ఓన్గా రాసి పెట్టండి, మేము తీసుకుంటాం. మీరు ఇంటి దగ్గర ఉన్న కాలేజ్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి చేయండి వర్క్. అలాంటిది ఏం చేయొద్దు, ఓకేనా? సరే, ఇప్పుడు మన టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1 to 50 వాళ్ళు చూడండి. మీకు ఇప్పటివరకు కూడా చూడండి, ఇక్కడ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ వీటిపైన మీకు లాస్ట్ టాపిక్ జరిగింది. సో దాని తర్వాత సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ అని ఏసీ ఫేజ్ ఉంది. సో 51 to 100 మీరు కొంచెం ల్యాగ్లో ఉన్నారు నాన్న. సో మీరు కూడా మ్యాక్సిమం ఎక్కడి నుంచో వినండి. మీకు ముందుది అనేది మేము తర్వాత కవర్ చేయడం జరుగుతుంది కనుక మీరు కూడా ఇక్కడి నుంచే వినండి. టాపిక్ అనేది వీళ్ళతో పాటు మీరు కూడా అర్థం చేసుకోండి. దీని టాపిక్ మీకు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ని అడగండి, వీళ్ళని అడగండి. 1 to 50 వాళ్ళలో ఎవరైనా ఒకరిని అడగండి. దానికి సంబంధించిన నోట్స్ ఏమైనా తీసుకుంటారంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. మీకు ఈ టాపిక్ మేము తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మేము. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ టాపిక్ మనం సింగిల్ ఫేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ తర్వాత ఇక్కడ ఉన్న ఈ కాన్సెప్ట్ మీకు ఉంది. సో ఇక్కడ నుంచి చూడండి, కర్సర్ చూపిస్తున్నాను, కర్సర్ మూవ్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి ఈ టాపిక్, ఇది మీకున్న టాపిక్స్ ఇవి. సో ఆ టాపిక్స్ అయిపోతే మీకు ఫస్ట్ సెమిస్టర్ అనేది టోటల్గా క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత సెకండ్ సెమిస్టర్ టాపిక్స్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ప్రాక్టికల్ ఆల్రెడీ మీరు సెకండ్ సెమిస్టర్ టాపిక్ స్టార్ట్ చేశారు. మొన్న 2 ఎక్స్పెరిమెంట్స్ కూడా రాశారు. మిగతా ఎక్స్పెరిమెంట్స్ నేను పీడిఎఫ్ పెడతాను తర్వాత. ఒక రేపు కానీ ఎప్పుడో పెడతాను మీకు పీడిఎఫ్స్ అవి. థియరీ కూడా ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. మీ కాలేజ్ స్టార్ట్ అయ్యేలోపు ఈ టాపిక్ అవగొట్టేసి ఈ టాపిక్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది నేను. సో చూసారు కదా మీ సిలబస్ పేపర్ ఇది. సో మనం టాపిక్లోకి వెళ్దాం. ముందు టాపిక్ చూద్దాం. చూడండి ఇక్కడ. సో మీ టాపిక్ వచ్చేసి ఇప్పుడు పాలిఫేస్ అనే నెట్వర్క్ కోసం చెప్తున్నాం. పాలిఫేస్ అనే టాపిక్ నన్ను మీకు చెప్పేది ఇప్పుడు. చూడండి ఇక్కడ, ఏ పాలిఫేస్ సిస్టమ్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో పాలిఫేస్ సిస్టమ్ అనేది ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్. సో మనకి ఇంట్లోకి వచ్చేది అంతా కూడా ఆల్టర్నేటింగ్ కరెంటే కాబట్టి దాని డిస్ట్రిబ్యూషన్ కోసం వాడేదే పాలిఫేస్. ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా చేస్తున్నారు
అంతా కూడా మీకు ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్స్ ఈ టాపిక్స్ వచ్చినప్పుడు వస్తాయి. ఎలక్ట్రికల్ పవర్. సో చూడండి, పాలీఫేజ్ సిస్టమ్ హ్యావ్ 3 or more energized electrical conductor carrying alternating currents. ఒక 2 లేదా 3 అంతకన్నా ఎక్కువ ఎనర్జీ కలిగిన ఎలక్ట్రికల్ కండక్టర్లు, అంటే కండక్టర్లు అంటే మీకు తెలుసు, వైర్లు ఎలక్ట్రానిక్స్ ఫ్లో అవ్వడానికి యూస్ చేసేవి కండక్టర్స్ అంటాం. క్యారీయింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్, అందులో ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీ కరెంట్ ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది. చూడండి, పాలీ ఫేస్ అన్నాం, అదేంటో చూడండి ఒకసారి. దట్ ఈక్వల్ టు పాలీ మీన్స్ మెనీ ఆర్ న్యూమర్స్ ఆర్ మల్టిపుల్. సో అంటే పాలీ అంటే మెనీ అంటే ఎక్కువ అని. అండ్ ఫేస్ అంటే అర్థం ఏంటంటే వైండింగ్ ఆర్ సర్క్యూట్. సర్క్యూట్ అనేది మీకు తెలుసు, ఒక సర్క్యూట్ కనెక్షన్ మనం ఇస్తాం. ఒక స్విచ్ టు ఒక సింగిల్ ఫేస్ తీసుకొచ్చి దాని నుంచి స్విచ్కి, స్విచ్ నుంచి బల్బ్కి, బల్బ్ నుంచి న్యూట్రల్ తీసుకుంటాం రిటర్న్. అది ఒక సర్క్యూట్ కింద మనం ఒక సర్క్యూట్ తీసుకుంటాం, అది సర్క్యూట్ అంటాం. వైండింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మోటార్లో మీరు వైండింగ్ చేస్తారు. వైండింగ్ అంటే ఒక ఫేస్ స్టార్ట్ చేస్తారు, ఒక ఫేస్ స్టార్ట్ చేసి దాని టర్న్స్ అన్నీ వేసి దాన్ని ఎండ్ తీసుకొస్తారు, అది ఒక వైండింగ్. దాని పక్కనే మళ్ళీ ఇంకో ఫేస్ ఉంటే ఇంకో ఫేస్కి వైండింగ్ చేస్తారు, దాన్ని ఎండ్ తీసుకొస్తారు. సో అలా వైండింగ్ కూడా ఒక సర్క్యూట్ కింద మనకి ఫామ్ అవుతుంది. సో దాన్ని ఫేస్ అనేదాన్ని వైండింగ్ ఆర్ సర్క్యూట్ అని కూడా అంటాం. డిఫరెన్సెస్ బిట్వీన్ వోల్టేజ్ వేవ్స్ with a defined phase between the voltage wave in each conductor. సో ఒక్కొక్క కండక్టర్లో మీరు వైండింగ్ చేసే ఒక్కొక్క కండక్టర్స్లో వేవ్, సైన్ వేవ్ అంటే ఫేస్ డిఫరెన్స్. సైన్ వేవ్ ఈజ్ నథింగ్ బట్ ఫేస్ డిఫరెన్స్ అండి, ఫేస్ యాంగిల్. సైన్ వేవ్ ఈజ్ నథింగ్ బట్ ఫేస్ యాంగిల్. ఆ ఫేస్ యాంగిల్ ఎంత ఉంటుంది అనేది చెప్పడం కోసమే మనం పాలీఫేజ్ టాపిక్ మీద తీసుకొచ్చాం మీకు ఇప్పుడు. 3 phase వోల్టేజ్ ద ఫేస్ యాంగిల్ ఈజ్ 120 degrees ఆర్ 2π/3 రేడియస్ అన్నాం. అంటే 3 phase నెట్వర్క్ వచ్చేసరికి యాంగిల్ డిఫరెన్స్ 120 degrees ఉంది. ఈ 120 degrees ఎలా వచ్చిందో మీకు కింద డయాగ్రామ్స్లో చూపిస్తాను నేను. అండ్ చూడండి, పాలీఫేజ్ సిస్టమ్స్ ఆర్ పర్టికులర్లీ యూజ్ఫుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ పవర్ టు ఎలక్ట్రికల్ మోటార్ which rely on alternating current to rotates. పాలీఫేజ్ సిస్టమ్ మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే ట్రాన్స్మిటింగ్ పవర్స్ టు ఎలక్ట్రిక్ మోటార్స్కి పవర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి పాలీఫేజ్ సిస్టమ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా యూజ్ చేసేది ఆల్టర్నేటింగ్ కరెంట్ టు రొటేట్స్, అంటే దాంట్లో రొటేషన్ అనేది జరగడం కోసం ఈ పాలీఫేజ్ సిస్టమ్ని మనం యూజ్ చేస్తున్నాం. ద మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఇన్ ద 3 phase పవర్ సిస్టమ్ యూజ్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ అండ్ పవర్ ట్రాన్స్మిషన్స్. సో 3 phase అనేసరికి మనం మోస్ట్గా గుర్తొచ్చేది ఏంటంటే ఇండస్ట్రీస్ సింగిల్ ఫేజ్ అనగానే మనం డొమెస్టిక్ వైరింగ్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి అంటారు. 3 phase వచ్చేసరికి ఇండస్ట్రీస్కి వాటికి ట్రాన్స్ఫర్ చేసేది. సింగిల్ ఫేజ్తో చూడండి, ఈ పాయింట్ వచ్చేసి సింగిల్ ఫేజ్తో పోల్చుకుంటే 3 phase అనేది చాలా ఎక్కువ బెటర్గా ట్రాన్స్మిషన్కి యూజ్ అవుద్ది, ట్రాన్స్మిట్ చేయడానికి. అండ్ కింద డయాగ్రామ్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక స్టేషనరీ రోటర్, సింగిల్ ఫేస్ రోటర్ కింద తీసుకుని, సింగిల్ ఫేస్ మోటార్ యొక్క దాంట్లో సైన్ వేవ్ కింద చూడండి. ఇప్పుడు ఇది సింగిల్ ఫేస్ రోటర్ అనేది ఈ ఒక స్టేషనరీ రోటర్, ఇది ఒక ఆర్మేచర్ అనుకోండి. ఈ స్టేషనరీ రోటర్లో దీని టోటల్ 360 degrees అనేది ఉంటుంది దీనికి. సో 360 degreesలో ఒక హాఫ్ అంటే 180. సో ఒక సైన్ వేవ్ వచ్చేసి వోల్టేజ్ వేవ్. సో టోటల్ 360, 240 కింద 180, మళ్ళీ 0 to 180. సో టోటల్ 360 అనేది 0 to 180, మళ్ళీ ఇక్కడ 0 to 180 మైనస్లో, ఈ పైన ప్లస్లో ఫ్లో అవుతుంది, కింద మైనస్లో ఫ్లో అవుతుంది మనకి ఇక్కడ. సో టోటల్ మీకు 360 degrees ఫ్లో అనేది ఒక సైన్ వేవ్ ఫ్లో అవుతుంది. సో అదేవిధంగా 2 phase అంటే 2 ఫేసులు తీసుకుంటే కనుక
సో చూడండి, ఈ ఏ ఫేస్ ఏ ఫేస్ బికి వచ్చేసరికి డిఫరెన్స్ ఎంత ఉందంటే 90 డిగ్రీస్. సో 360లో టోటల్ హాఫ్. చూడండి ఇక్కడ నుంచి ఈ ఫేస్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 90 డిగ్రీస్ ఉంది. సో ఫస్ట్ ఏ వేవ్ వచ్చేసి ఒక వేవ్, దానికి ఫేస్ డిఫరెన్స్ అంటే దీనికి ఫేస్ డిఫరెన్స్లో ఒక యాంగిల్, ఫేస్ యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది దీనికి 2 ఫేస్లో. అండ్ అలాగే 3 ఫేస్కి వచ్చేసి, సో ఇది కూడా టోటల్ 360. 3 ఫేస్లో మనం 360ని 3 పార్ట్స్ కింద చేస్తే ఈచ్ ఫేస్కి 120 డిగ్రీస్ అనేది మనకి ఫేస్ యాంగిల్ రావడం జరుగుతుంది. సో ఈ ఫేస్ యాంగిల్ మనకి చూడండి 3 ఫేస్ యాంగిల్ కనిపిస్తుంది, 3 ఫేస్ వేవ్ ఫామ్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. సో ఇది వేవ్ డిఫరెన్సెస్ అనమాట. దానికి 120 డిగ్రీస్లో 3 వేవ్స్ అంటే సపరేట్గా. సో ఇలా సపరేట్గా ఎందుకు వచ్చినాయి అని చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకి ఆర్వైబీ ఫేసెస్ ఉంటాయి. ఆర్వైబీ ఫేసెస్లో కంబైన్డ్గా కలిపామనుకోండి, ఏ ఫేస్ బి ఫేస్ కంబైన్ కలిపేశారనుకోండి, షార్ట్ అవడం జరుగుతుంది. అలా మనం మోటార్కి, ఇప్పుడు మోటార్ ఉందంటే 3 ఫేస్ మోటార్ ఉంది, 3 ఫేస్ వేస్తాం, సింగిల్ ఫేస్ వేస్తాం. 3 ఫేస్ మోటార్ దీనికి ఇచ్చేస్తున్నాం, 3 ఫేస్ లోపల కంబైండ్ అవ్వవా? సో కంబైండ్ అవుతాయి. కాబట్టి ఆ కంబైండ్ అవ్వకుండా ఉండడానికి వైండింగ్ అక్కడ డిజైన్ చేస్తారు, లోపల వైండింగ్. ఆ వైండింగ్ డిజైన్ ద్వారా అక్కడ రొటేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో అక్కడ ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వడానికి యూజ్ అయ్యే సైన్ వేవ్స్ మనకి. సో ఈ సైన్ వేవ్స్ ద్వారా ఏంటంటే దానికి ఒక ఫేస్ యాంగిల్లో మనం వైండింగ్ చేయడం జరుగుతుంది. ఆ వైండింగ్ ద్వారా ఇచ్చిన పవరు సో ఈ రోటర్ని రొటేట్ చేస్తాయి అన్నమాట మధ్యలో. మీకు దీనికి సంబంధించిన వీడియో ఒకసారి మీకు పెడతాను, దీనికి వీడియో ఉంటుంది యూట్యూబ్లో, నేను చూసి పెడతాను ఆ లింక్ కూడా మీరు ఒకసారి చూద్దరు కానీ. అండ్ ఇక్కడ కిందకి పాయింట్ చూడండి, 3 phase system can also be implemented using 4 wires. సో 4 వైర్స్ అంటే చూడండి, 4 వైర్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే 3 హాట్ పల్సెస్, అంటే హాట్ పల్సెస్ అంటే ఫేసెస్ నాన్న, ఒక 3 ఫేసెస్ ఉన్నాయి అంటే సప్లైడ్ వోల్టేజ్, కామన్ న్యూట్రల్. సో 3 కామన్ న్యూట్రల్స్ని ఒక కామన్ న్యూట్రల్గా కలపచ్చు. మనం విడివిడిగా తీసుకుంటే, విడివిడిగా దానికి న్యూట్రల్ ఇచ్చారంటే అక్కడ ఏమవుద్దంటే 3 ఇండిపెండెంట్ సర్క్యూట్స్ కింద ఉంటాయి దానికి విడివిడిగా. అలాగే 3 ఫేస్లో కామన్గా న్యూట్రల్ ఇచ్చుకుంటే 3 ఫేస్ కంబైన్డ్గా ఒక న్యూట్రల్ కామన్గా కలిసినట్టు ఉంటుంది. అలా కాకుండా దీనికి ఒక న్యూట్రల్ తీసుకుంటే అక్కడ ఇండివిజువల్ సర్క్యూట్ లాగే ఉంటాయి అవి మీకు. అండ్ నెక్స్ట్ 2 ఫేస్లో కూడా సేమ్ అంతే, 2 హాట్ పల్సెస్ ఉంటాయి, కామన్ న్యూట్రల్ ఉంటుంది. సో అది. అండ్ అడ్వాంటేజెస్ మీరు ఒకసారి చదవండి ఇది. The advantages of polyphase system over single phase systems are polyphase motors having uniform torque, whereas most of the single phase motors having pulsating torques. A polyphase transmission line required less conductor materials than a single phase lines for transmitting the same amount of power at the same voltage. సో అడ్వాంటేజెస్లో మీకు ఏంటంటే, సో మోటార్ యొక్క యూనిఫామ్ టార్క్, దాని టార్క్ అనేది చేంజ్ అవ్వకుండా, సింగిల్ ఫేస్ మోటార్ హ్యావింగ్ పల్సేటింగ్ టార్క్, సింగిల్ ఫేస్ మోటార్లో పల్సేటింగ్ టార్క్ ఉంటుంది. అండ్ పాలీఫేస్ ట్రాన్స్మిషన్ లైన్స్ రిక్వైర్డ్ లెస్ కండక్టర్స్, అంటే తక్కువ కండక్టర్ మెటీరియల్స్ని క్యారీ చేస్తుంది. దెన్ సింగిల్ ఫేస్ లైన్స్ ఆర్ ట్రాన్స్మిటింగ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇన్ ద సేమ్ వోల్టేజ్. సింగిల్ ఫేస్ పవర్కి వచ్చేసరికి వోల్టేజ్ కానీ పవర్ కానీ ఎటువంటి చేంజెస్లో ఉండవు. అండ్ 3 ఫేస్కి వచ్చేసరికి మనం చేంజ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ మీకు ఫ్రీక్వెన్సీని బట్టి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాను. మోటార్ యొక్క స్పీడ్ని డిసైడ్ చేయొచ్చు, దాని యొక్క వోల్టేజ్ పవర్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది ఇందులో ఉన్న. దాని కరెంట్ రేటింగ్ బట్టి మనం దాని స్పీడ్ అనేది డిసైడ్ చేయొచ్చు అని మోటార్స్ టాపిక్ గురించి వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ ఈ సింగిల్ ఫేస్ టాపిక్లోనే చెప్పాను. నెక్స్ట్ చూడండి, ద సింగిల్ ఫేస్ సిస్టంలోకి వచ్చేసరికి, సో సింగిల్ ఫేస్ సిస్టమ్ మీకు ఆల్రెడీ తెలిసిందే, దీని గురించి మీరు చదవండి, ఇక్కడ మీకు తెలుస్తుంది, ఇది ఆల్రెడీ నేను చెప్పిందే కాబట్టి. సింగిల్ ఫేస్లో ఆల్మోస్ట్ మీకు ఫండమెంటల్స్లో అన్నట్లు సేమ్ కామన్గా చెప్పిన ఫార్ములాస్ ఇవి. I=P/E, ఈ ఫార్మ్స్ మీద ఆల్రెడీ మీకు లోడ్ క్యాలిక్యులేషన్ అలాగే మీకు మోటార్ కూడా సేమ్ క్యాలిక్యులేషన్ ఉంటుందన్న. మోటార్లో కూడా దాని ఎంత పవర్ క్యారీ చేస్తుంది, దాని ఎంత రొటేషన్ ఉంటుంది, ఎంత వేవ్ ఫామ్ ఉంటుంది అనేది మీకు, ఈ వేవ్ ఫామ్ అనేది కాన్స్టెంట్ సింగిల్ ఫేస్కి ఎప్పుడు కూడా.
సింగిల్ ఫేస్కి ఎప్పుడు కూడా ఇదే వేవ్ ఫామ్. ఒకవేళ వోల్టేజ్ డ్రాప్ వచ్చిందంటే వోల్టేజ్ డ్రాప్ ఏమైనా వస్తే కనుక ఈ వేవ్ ఫామ్ విత్ స్టాండింగ్ ఉండకపోవచ్చు, కానీ కామన్గా అయితే ఎప్పుడు కూడా ఇది ఇలాగే కంటిన్యూగా ఇలా వేవ్ ఫామ్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది మీకు సింగిల్ ఫేస్లో. సో సింగిల్ ఫేస్ ఈ ఫార్ములా చూడండి, ఆల్రెడీ మీకు తెలిసినవి ఇవి. సో I = P/E. E ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ నాన్న. E ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. సో ఇక్కడ 2 లోడ్స్ ఇచ్చారు, 2 లోడ్స్ని. సో I = I load 1 + I load 2. సో దాంట్లో వెళ్తున్న ఫ్లో ఆఫ్ కరెంట్ మీరు క్యాలిక్యులేట్ చేశారు. సో ఫ్లో ఆఫ్ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంతో కరెంట్ వచ్చింది, అంటే కరెంట్ అనేది డివైడ్ అవుతుంది మనకి ప్యారలల్లో. సో వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది, పవర్ అనేది దీనికి ఉన్న లోడ్ ఇది. సో ఇది సరిపోయింది కదా మీకు ఇది దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ చూడండి, 2 ఫేస్ సిస్టమ్. 2 ఫేస్ సిస్టమ్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఇది 360 degrees యాంగిల్లో ఉంది. ఇది 360 degrees యాంగిల్లో మనకి 90 degrees కింద తీసుకున్నాం. సో ఫేస్ యాంగిల్ మీకు సైన్ వేవ్లో. సో చూడండి, అండ్ చూడండి ఇక్కడ ఫేస్ యాంగిల్ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, 2 లైన్స్. ఏ ఫేస్ అండ్ బి ఫేస్ రెండిట్లకి కూడా 90 degrees యాంగిల్లో మీకు సైన్ వేవ్ అనేది తీసుకుంది అక్కడ. 2 ఫేస్లకి డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అంటే మనం వైండింగ్ చేసిన దాన్ని బట్టి వస్తుంది అనే డిఫరెన్స్ అది. ఈ స్టేషనరీ రోటార్లో మనం చేసే వైండింగ్ మనం ఇచ్చిన గ్యాప్ని బట్టి మీకు ఇది ఈ ఫేస్ యాంగిల్ అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ కింద చూడండి ఈ పాయింట్. ద 2 phase జనరేటర్స్ కెన్ బి కనెక్టెడ్ టు ద లోడ్ బై ఎయిదర్ 4 wires ఆర్ 3 wires. 2 phase సిస్టమ్ వచ్చేసరికి 3 wires ఆర్ 4 wiresగా కనెక్టెడ్ చేసుకోవచ్చు. అంటే 4 wires అంటే 2 ఫేసెస్ 2 న్యూట్రల్స్ వస్తాయి. 3 wires అంటే 2 ఫేసెస్ ఒక కామన్ న్యూట్రల్ కింద ఉంటుంది. తర్వాత ద సర్క్యూట్ విత్ 4 wires బీయింగ్ ది సేమ్ యాజ్ ద ఇండిపెండెంట్ సింగిల్ ఫేస్ సర్క్యూట్. 4 wires ఇవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ సింగిల్ ఫేస్ ఇండిపెండెంట్ అంటే 2 ఇండిపెండెంట్. కింద డయాగ్రామ్ చూడండి, కింద పిక్చర్ చూడండి. 2 phase 4 wires అన్నాం ఇక్కడ. 2 phase 4 wiresలో దానికి ఇండిపెండెంట్గా వచ్చేసింది చూసారా. అలాగే 2 phase 3 wiresలో సో మధ్యలో కంబైన్ చేసాం, అంటే ఒక కామన్ న్యూట్రల్ తీసుకున్న రెండిట్లకి 2 ఫేసెస్ తీసుకోండి, ఒక కామన్ న్యూట్రల్ కింద ఇచ్చాం దీనికి. అలా తీసుకోవచ్చు దీన్ని. అదే చెప్తున్నాడు ఇక్కడ. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఈచ్ వైండింగ్ ఆల్సో డిఫైన్డ్ బై 90 degrees ఆర్ π/2 రేడియస్. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ జరిగినప్పుడు ఏంటంటే దానికి వైండింగ్ ఒక ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి 90 degrees అనేది ఉంటుంది అన్నాడు. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇన్ 2 phase 4 wire సిస్టంలో ఈఎల్ = ఈ ఫేస్. అంటే ఈఎల్ అంటే నథింగ్ బట్ లైన్ వోల్టేజ్. ఈ అంటే వోల్టేజ్ అన్నాం, ఈఎల్ అంటే లైన్ వోల్టేజ్, ఈపీహెచ్ అంటే ఫేస్ వోల్టేజ్. దానికి ఈక్వల్గా ఉంటుంది. ఏంటిది ఇన్ 2 phase 4 wire కేసెస్లో 4 wires ఉన్నప్పుడు లైన్ కరెంట్ అనేది లైన్ ఫేస్కి ఈక్వల్గా ఉంటుంది. అదేవిధంగా 2 phase 3 wire కేసెస్లో దానికి ఉంటుంది అన్నమాట. లైన్ వోల్టేజ్కి ఉంటుంది, లైన్ కరెంట్కి ఉంటుంది, ఫేస్ వోల్టేజ్ ఫేస్కి, ఫేస్ కరెంట్ ఫేస్కి. ఇక్కడ చూడండి, వేర్ యాజ్ ద 2 phase 3 wires cases carries the outer carry current. ఇది చూడండి, దీనికి మీకు అవుటర్ ఈ డయాగ్రామ్ పరంగా ఈ టాపిక్ చేయడం జరిగింది. మీకు ఆ డయాగ్రామ్ చూస్తే ఈ టాపిక్ చూస్తే ఇక్కడ చూడండి, సారీ కనిపించలేదు మీకు. ఇక్కడ ఈ 2 phase 3 wire డయాగ్రామ్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకున్నప్పుడు మీకు ఈ టాపిక్ ఇక్కడ చూడండి. వేర్ ఇన్ 2 phase 3 wire cases the outer current carry line current equal to phase current and the voltage between the outers and middle wire and the voltage between outers and middle wires are line voltage equal to phase voltage.
ద మిడిల్ వైర్స్ క్యారీ ది రిజల్టెంట్ ఆఫ్ ద కరెంట్ line current in the two outers, and since these are 90 degrees apart, సో ఒకసారి ఈ వెక్టర్ డయాగ్రామ్ చూడండి. సో ఇది ఒక 90 డిగ్రీస్ యాంగిల్లో మనం వెక్టర్ తీసుకున్నాం. దీనికి మధ్యన ఒక ఫేజ్ డిఫరెన్స్ లైన్ అనేది గీసాం. సో ఈ డిఫరెన్స్లో మీకు ఇక్కడ ఒక ఐఎల్ ఉంది, ఇక్కడ ఒక ఐఎల్ ఉంది అవుటర్లో. ఈ రెండు కంబైన్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. కంబైన్గా వచ్చినప్పుడు ఏమవుతుంది, దాన్ని రూట్ IL² ప్లస్ IL² కింద తీసుకున్నాం మనం. సో చూడండి, మీకు కనిపించలేదు. సో ఇటు నుంచి ఒక ఐఎల్ లోడ్ వస్తుంది, ఇటు నుంచి ఒక ఐఎల్ లోడ్ వస్తుంది జీరోలకి. ఇది ఫేస్ యాంగిల్ అనమాట. ఇక్కడికి జీరో నుంచి ఇక్కడికి ఒక లోడ్ కరెంట్ వచ్చింది, జీరో నుంచి ఇక్కడికి ఒక లోడ్ కరెంట్ వచ్చింది. ఈ లోడ్ కరెంట్స్లో మీకు సో కంబైన్గా రెండింటిని కామన్గా ఇక్కడ ఒక యాంగిల్లో మీకు ఇక్కడ టచ్ అవ్వడం జరుగుతుంది. ఇది టచ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ రెండు యాడ్ అవుతున్నట్టు కదా. రెండు కూడా మన గ్రాఫికల్గా చూసుకుంటే రెండు కూడా ప్లస్ సైడ్స్ ఉన్నాయి. సో రెండు ప్లస్ అవుతాయి అక్కడ. సో రూట్ ఆఫ్ IL² ప్లస్ IL² దాని ఏమవుతుంది, √2IL అవుతుంది. సో మిడిల్ ఫామ్కి వచ్చేసరికి ద కరెంట్ ఇన్ ద మిడిల్ వైర్ √2IL. సిమిలర్ ద వోల్టేజ్ బిట్వీన్ ద అవుటర్ సైడ్ ఇన్ √2EL. √2EL అవుతుంది అక్కడ. మిడిల్ వైర్కి వచ్చేసరికి కరెంట్ అనేది √2IL అవుతుంది. అవుటర్కి వచ్చేసరికి వోల్టేజ్ అనేది √2IL అవుతుంది. అంటే ఇక్కడ ఈ వెక్టార్ డయాగ్రామ్లో మీకు ఇక్కడ రెండు కూడా ఒక యాంగిల్లో కలుస్తున్నట్టుగా, దానికి ఇక్కడ మనం √2IL కింద దీన్ని రాసుకున్నాం. అంటే రూట్ ఆఫ్ IL² అన్నాం. IL² అంటే 2IL² కింద వస్తుంది. స్క్వేర్ రూట్ IL²కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే √2కి ఉంటుంది అనమాట. రూట్ అనేది 2కి ఉంటుంది, 2IL కింద వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇన్ బోత్ 2 phase 4 and 3 wire systems ద పవర్ P ఈజ్ 2ELIL cos phi. సో 2ELIL cos phi ఎందుకు వచ్చినాయి ఇక్కడ? సో పవర్ P ఈక్వల్ టు VI. సో VI అంటే ELIL. ఇక్కడ మనకి ఏమున్నాయి, √2EL ఇంటూ √2IL ఉన్నాయి. సో √2EL రెండు √2s ఉన్నాయి కదా, రెండు √2స్లో స్క్వేర్ అవుతుంది అక్కడ. స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోద్ది కదా మనకి. సో 2 ఓన్లీ 2 మిగులుతుంది మనకి. సో 2ELIL cos phi. cos phi అనేది ఏంటంటే ఆల్రెడీ 1 to 50 మీకు చెప్పాను. మీరు cos phi ఏంటనేది మీరు రాయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయాల్సిన ఫైనల్ ఏంటంటే, సో ఇక్కడితో ఈ టాపిక్ ఇప్పుడు మనకి ఇక్కడితో క్లోజ్ చేసాం. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి, నేను చెప్తాను. అండ్ అలాగే ఈ డాక్యుమెంట్ కూడా మీకు పెడతాను, మీరు ఒకసారి చూడండి క్లియర్గా. మీరు చూసిన తర్వాత దీంట్లో మీరు ఒకసారి చదవండి, చదివి మీకు ఏమన్నా అర్థమైతే అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి, చెప్తాను దీనికి సంబంధించి. ఇంకా నేను మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే, రేపు మీకు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ బిట్స్ అనేది పెడతాం మేము. అవి ఒక 3 times రాసి మాకు యాస్టీస్గా మొన్న ఎలా సబ్మిట్ చేశారో అలాగే 12 కల్లా మాకు సబ్మిట్ చేయాలి. 12 కల్లా మాకు అవి సబ్మిట్ చేస్తే మేము అటెండెన్స్ చేసుకుంటాం. అండ్ మధ్యాహ్నం నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ పాలిఫేస్ మీద మీరు నెట్లో ట్రై చేయండి. పాలిఫేస్ నెట్వర్క్ మీద సింగిల్ ఫేస్ మ్యాక్సిమం మీకు 2 phase గురించి పెద్దగా రాదు, సింగిల్ ఫేస్ అండ్ 3 phase గురించి దాంట్లో డిఫరెన్సెస్ అన్నీ వస్తుంటాయి. దాని మీద నోట్స్ ప్రిపేర్ చేయండి. మీరు నోట్స్ ప్రిపేర్ చేసి, అంటే మీరు ఒక రఫ్లో రాసి మాకు పెట్టండి, మేము అది చెక్ చేస్తాం. అది ఓకే అయితే ఓకే, లేదంటే తర్వాత నేను నోట్స్ ఇస్తాను కావాలి దీనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్స్ ట్రై చేయండి అన్న. మనకి మీకు ఓన్గా ఎలా నోట్స్ ప్రిపేర్ చేస్తారో మేము చూస్తాం. దాని ప్రకారం మీకు చెప్పిన టాపిక్ మీద మీరు నోట్స్ అనేది క్యారీ చేయండి. దాని తర్వాత అది ఓకే అయితే ఎవరికాలు ఓన్గా చేయండి. ఒకరు చేశాక ఇంకోటి కాపీ చేయడం కాదు, ఓన్గా ట్రై చేయండి, మాకు పెట్టండి, చూస్తాం. చూసాక దాన్ని బట్టి మీకు నెక్స్ట్ మేము నోట్స్ ఇస్తాను. నేను దీని గురించి ఈ డాక్యుమెంటేషన్ ఇస్తే ఈ డాక్యుమెంటేషన్ నోట్స్ రాసేయడం కాదు, ఇది వేరే. నేను మళ్ళీ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇస్తాను మీకు సపరేట్గా, అర్థమైందా? సో నేను మళ్ళీ మీకు నోట్స్ అనేది ఇలా డాక్యుమెంట్ చేసి పెడతాను, నోట్స్ రాసుకుంటారు. మీరు కూడా థియరీ నోట్స్ కంటిన్యూ చేద్దరు కానీ ఇక్కడి నుంచి, ఓకేనా? జాగ్రత్తగా ఉండండి, అందరూ కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి, పేరెంట్స్ని ఇసుకించకండి మెయిన్.
ఓకేనా? బాయ్ స్టూడెంట్స్.